నంద్యాల ఉప ఎన్నికల్లో పైచేయికి టీడీపీ వైసీపీ పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నాయి. టీడీపీ నేత శిల్పామోహన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి ఏకంగా నంద్యాల అభ్యర్థిగా ఎంపిక చేసిన జగన్ను దెబ్బతీసేందుకే సైకిల్ నేతలు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక వైసీపీకి గుడ్ బై కొట్టి టీడీపీలో చేరుతున్నారని పుకార్లు గుప్పమంటున్నాయి. ఆమె మంత్రి నారా లోకేష్ తో ప్రత్యేకంగా సమావేశం కావడమే కాకుండా వైసీపీ నిర్వహించిన ఎంపీల భేటీకి హాజరు కాకపోవడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే నంద్యాలలో విజయం టీడీపీకి జీవన్మరణ సమస్య లాంటిది. అక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా అది 2019 ఎన్నికలపై ప్రభావం చూపుతుందని ఆ పార్టీ భయపడుతోంది. అందుకే నంద్యాలలో నెగ్గేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తం కేబినెట్ ను రంగంలోకి దించాడు. వెనుక నుంచి కుమారుడు లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 5-6 వేల కోట్ల విలువైన హామీలు గుప్పించారు. ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీల కీలక నేతలపై ఆకర్ష మంత్రం వేస్తున్నారు. ఏడాది కిందటే బుట్టా రేణుక భర్త బుట్టా నీలకంఠం టీడీపీలో చేరారు. అయితే ఆమె కూడా భర్త బాటలోనే నడుస్తుందని అనుకున్నా ఎందుకో కొన్ని కారణాల వల్ల ఆమె వైసీపీలోనే కొనసాగుతున్నారు. తాజాగా మళ్లీ ఆమె పార్టీ మారతారన్న ఊహాగానాలు తీవ్ర రూపం దాల్చాయి. వైసీపీ సైతం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నా లోలోన మాత్రం కొంత భయపడుతూనే ఉంది. ఒకవేళ టీడీపీ బుట్టలో పడితే మాత్రం వైసీపీకి నంద్యాలలో విజయ అవకాశాలు బాగా తగ్గుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.